కొంచెం వెనకను నువ్వు చెప్పేది నా ఫ్రెండ్ జిందాబాద్ బాగా వెనక రండి సార్. నారాయణ సార్ 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 ఓకే సార్. 2014-19లో ప్రారంభించిన ప్రాజెక్టు. ఆ రోజు 2014-19లో ప్రతి ఒక్కరికి చక్కటి వాటరు, ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలి, కేవలం ₹2కే 20 లీటర్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం పెట్టారు. నెల్లూరు కార్పొరేషన్లో కూడా దీన్ని శాంక్షన్ చేశాం. దాదాపు ₹2 కోట్ల ఖర్చు కూడా పెట్టాం. కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఆపేసింది. ఎందుకు ఆపేసింది ఎవరికి తెలియదు. పేద ప్రజలు ₹2కి 20 లీటర్లు అనే ఉద్దేశంతో ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పెడితే దాన్ని ఆపేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దీని మీద యాక్చువల్గా ఎక్సైజ్ చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆదాని గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేశారు సిఎస్ఆర్ ఫండ్. దాని కింద నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో 60 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. 3 మదర్ ప్లాంట్లు. 3 మదర్ ప్లాంట్లలో రోజుకు 3 లక్షల లీటర్లు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుంది. శాంక్షన్ చేశాం. 28 డివిజన్లు 60 ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 లేదా 3 ప్లాంట్లు వస్తాయి. వీటి ద్వారా పేద ప్రజలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో ₹2కి 20 లీటర్లు చక్కటి వాటరు, ట్రీటెడ్ వాటర్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. జనరల్గా ఎప్పుడైనా జబ్బులు వచ్చే 2 కారణాలు. ఒకటి తాగే నీరు, తినే ఫుడ్. ఈ రెండింటి వల్ల వచ్చేది. తాగే నీరు వలన ఎక్కువగా అనేకమైన రోగాలు వస్తాయి. అందువల్ల తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఈరోజు వాటర్ కూడా బోర్ల ద్వారా వాటర్ వద్దు, రివర్ల నుంచి రాగండి, సర్ఫేస్ వాటర్ తీసుకోండి, దాన్ని ట్రీట్ చేయండి, ప్రతి ఇంటికి కొళాయిమని ఈరోజు ఆదేశించడం. ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాము. అమృతలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 8,500 కోట్లు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మరొక 4,000 కోట్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా టెండర్లు అయిపోయి త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది. రోడ్లో కాదు, ముఖ్యమంత్రి ఎవరు చెప్పారు, రోడ్లో కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలా. ఆ వాటర్ కూడా నదులలో సర్ఫేస్ నుంచి తీసుకోవాలా, బోర్లు కాదు, ట్రీట్ చేయాలా. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు ఎగ్జాంపుల్ ఇదే. ఎన్టీఆర్ సుజల ఏమైందంటే 60 ప్లాంట్లు సిటీలో, 60 ప్లాంట్లు రూరల్లో శాంక్షన్ చేశాం. ఎందుకు వదిలేశారు ఎవరికి తెలియదు. అంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి అది చేయకూడదనే కానీ ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం లేదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పని మంచి పని అయితే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అంతేగాని ఆ ప్రభుత్వం ఏది చేసినా అవి చేయకూడదు అనేది అది మూర్ఖత్వం. గత ప్రభుత్వం మూర్ఖత్వ పాలన చేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా గత ప్రభుత్వం చేసింటే దాన్ని కంటిన్యూ చేయాలా, దాన్ని ఇంకా బెటర్గా చేయాలా అనే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకుంటే ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కానీ, వికలాంగులకు ఇచ్చేది కానీ, లేదా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి ఇచ్చేది కానీ, లేదా బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి లేని వాళ్ళకి ఇచ్చేది కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ,
అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చే 20,000 కానీ, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది. ఎందుకంటే 73,400 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో 100కి 100 రూపాయలు అంతకంటే చేస్తాను. కొద్దిగా ఓపి పట్టండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా సమస్యల నుంచి వాటర్ ఏదైతే ఉందో తీసుకొస్తున్నామో అక్కడి నుంచి యాక్చువల్గా ఆ ప్రాజెక్టు జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా పార్కులు జరుగుతున్నాయి, స్కూల్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఏరియా అంత ఎక్కువగా ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ కూడా నేను వస్తే వాళ్ళు కొందరు చెప్పారు, సార్ గతంలో ఇల్లు కట్టించారు, అవన్నీ డౌన్లు అయిపోయినాయి, వర్షం వస్తే నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి, దానికి కూడా ఒక మార్గం చూపించమని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అవన్నీ డిస్కస్ చేసి అధికారులకు ఇప్పుడే చెప్తున్నాను. అదంతా డిస్కస్ చేసి స్టడీ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అది కూడా చేస్తామని చెప్తూ, మరొక విషయం,